ఏదో బాప్తిస్మం అండి తీసుకోవాలి, టైం అయింది, నేను తీసుకోలేదు. పెళ్లికి తీసుకునే వాళ్ళు ఉన్నారు, పండగలకి తీసుకునే వాళ్ళు ఉన్నారు, పెద్దల బలవంతం మీద తీసుకునే పిల్లలు ఉన్నారు. దానికి విలువ లేకుండా పోయింది. విలువ లేకుండా చేసేసారండి. మత మార్పిడి అని పేరు పెట్టేసి అసహ్యంగా మార్చేశారండి దాన్ని. అది ఒక నూతన జన్మని మాత్రం ఆ జన్మకున్న గొప్పతనాలన్నీ చెప్పలేరు గనుక ఈ వ్యవస్థ. ఏదో నీళ్లలోకి వెళ్తున్నావు, నిన్నేదో ముంచేశారు అనుకుంటున్నావు. అసలు నీకు అర్థం కాలేదు. అది నువ్వు బాప్తీసానికి ముందే అర్థం కాదు ఇదంతా. బాప్తీసం తీసుకున్న తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత, సంఘము ద్వారా ఈ మహాజ్ఞాన సంపద నీకు నెమ్మదిగా నీ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంటుంది సంఘం. ఏదో నేను బాప్తిసం పొందేశానండి, క్రైస్తవుని అయిపోయానండి అనుకుంటున్నావు. రొట్టె విరిస్తే ఏం చేయాలి, ఎవరి కోసం బ్రతకాలో, ఎందుకు విరుస్తున్నావు అది తెలియదు. బాప్తిసం తీసుకున్నావంటే ఎవరి నామాన్ని తీసుకోవాలో, ఏ పేరును తీసుకోవాలో, ఏ సంఘం పేరు పెట్టుకోవాలో, ఇలాంటి పనికిరాని ఆలోచనలతో ఏదో తీసేసుకున్నావు. చిన్నప్పుడా, మధ్య ముసలైనప్పుడా, లేదా పెళ్లి కానప్పుడా, లేదా మత మార్పిడికా, దానికి విలువ లేదు. అది నీకు తెలియదు. ఇక నూతన జన్మ కాదు కానండి, నూతన జన్మ. నూతన అంటే మరో జన్మ ఉన్నదంటావు అక్కడ. కొంతమంది మూర్ఖులైతే, లోకం అయితే జన్మ లేదు, పాడు లేదు అంటది. దేవుని పిల్లలారా, ఎందుకు బాప్తీసం తీసుకున్నావో తెలియదు, ఎందుకు సంఘంలో ప్రవేశించావో తెలియదు, సంఘంలో నేర్పబడుతున్న జ్ఞాన సారం ఏంటో తెలియదు, చెప్పబడుతున్న వాక్యాలు, ఆ వాక్యాలలో ఉన్న మహాజ్ఞానం అర్థం చేసుకుంటావంటే కష్టం. అర్థం చేసుకోవు, అసలు వినటానికి రావు, వింటే చెవులు పెట్టవు, పెట్టినా పట్టించుకోవు. ఈరోజు క్రైస్తవ్యం నిర్వీర్యమైపోయింది. కారణం బాప్తీసం ఎందుకు, రొట్టె విరిచట ఎప్పుడు, బాప్తీసం ఎలా తీసుకున్నా పర్లేదు, చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా, ముంచబడినా పర్లేదు, చిలకరించినా పర్వాలేదు. సంఘములోకి చేర్చబడతారు. చేర్చబడిన ఏ సంఘములోకి వెళ్ళినా పర్వాలేదు. అది ఆర్షియం అయినా పర్లేదు, పెంతుకొస్తే అయినా పర్లేదు, బెతస్తా అయినా పర్లేదు. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన మహాజ్ఞానము ముల్లోకాలకి తెలియస్తున్న ఈ కాలంలో ఎక్కడుంది ప్రపంచంలో ఈ సంఘం అని వెతకకుండా ఏదో ఒక సంఘానికి కట్టుబడి ఉండిపోతున్న. ఈజ్ ఇట్ ఏ క్లబ్? ఇది ఒక సోషల్ క్లబ్బా? ఇదేదైనా రిలేటివ్స్ క్లబ్బా? లేదా ఇదేదైనా కులానికి సంబంధించిన క్లబ్బా? అన్నీ మర్చిపోతున్నారు. రొట్టె ఎందుకు ఏ రోజైనా పర్వాలేదు, ప్రతిరోజు తీసుకుందాం, వారానికి ఒకసారి తీసుకుందాం, నెలకు ఒకసారి తీసుకుందాం, 15 రోజులకు ఒకసారి తీసుకుందాం, సంవత్సరానికి ఒకసారి తీసుకుందాం. అలా తీసుకున్న వాళ్ళు ఉన్నారు కనుక చెప్పానండి లిస్టు. అసలు ఆ చావులో, ఆ శరీరంలో, ఆయన దేహంలో, ఆయన రక్తంలో మనం ఎంతవరకు అంటూ కట్టబడిన వాళ్ళం. క్రీస్తును స్వీకరించి ఒప్పుకొని క్రీస్తులో జీవించుచున్న మనం నీటిలో నుంచి బయటకు వచ్చామే బాప్తిసం. మీ నుండి లోకానికి వెలుగు రావాలి. నానా విధమైన జ్ఞానము మీ ద్వారా అనగా సంఘము ద్వారా ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. ఏది ఎవరికి చెప్తున్నావు, ఏవని చెబుతున్నావు? 4 ప్రసంగాలు నేర్చేసుకుని మాట్లాడేయడం అనుకున్నావా? 4 పాటలు నేర్చుకుని పాడేయడం అనుకున్నావా? 4 కన్నీటి ప్రార్థనలో నేర్చుకుని ప్రార్థన చేసేయటం అనుకుంటున్నావా? ఇదేనా అనుకుంటున్నావు? మనం బాప్తిసం తీసుకోవటం నూతన జన్మ. మృత్యువు తర్వాత ఏదైతే పొందుతావు అనుకుంటున్నావో అది నీకు కన్ఫామ్ న్యూ లైఫ్, క్రొత్త జీవితం. అది లోకం చావు తర్వాత చూడకుండా పోతుంది. మనము చావుకు ముందే లోకంలో క్రొత్త జీవితంలో ప్రవేశించేసాం. అడ్వాన్స్డ్. మనం నూతన జీవితంలోకి వచ్చాం. నేను ఈరోజు నూతన జీవితంలో ఉన్నాను. చావు ఎప్పుడైనా రానివ్వండి, పర్వాలేదు. అది రోగంతో వస్తుందో, యాక్సిడెంట్తో వస్తుందో, మరి దేనితో వస్తుందో, ఐ డోంట్ కేర్. నేను ఇప్పుడు నూతన జీవంలో ఉన్నాను. జీవించేవాడు నేను కాదు, క్రీస్తు. నా మటుకు బ్రతుకుడు క్రీస్తు, చావు లాభం. ఎవరికి అర్థమైంది బాప్తిసం తీసుకున్న వారికి ఈ మాటలు? నువ్వు బాప్తిసం తీసుకోనక ముందు ఎలాగున్నావో, బాప్తిసం తీసుకున్న తర్వాత అదే క్యారెక్టర్. ఎందుకు తీసుకున్నావు బాప్తిసం? మరి నీలో మార్పు లేదు. అబద్ధాలు, మాయలు, మోసాలు, దగాలు. నువ్వు మారావని చెప్తే నేను నమ్ముతానా? మోసం, అంతా మోసం. మోసపోతున్నారు. మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 33వ వచనం, 1 కొరింథీ 15వ అధ్యాయం. మోసపోకుడి. దుష్టులతో సంబంధం కలిగి మాటలాడుకుంటూ, నవ్వుకుంటూ, హేళన చేస్తూ క్రైస్తవులను చెప్పుకున్న తర్వాత మీలో అలా అది లేకపోతే, ఆ క్యారెక్టర్ అనేది రాకపోతే దేనికి బాప్తిసం తీసుకున్నాం? మునిగేసావు అంతే. శరీర మాలిన్యము తీసివేసుకున్నట్టు కాదు. బాప్తిసంలో ఒంటుకున్న మురికి వదలగొట్టుకోవడానికి కాదు, శరీర మాలిన్యము తీసివేసుకున్నట్టుకు కాదు. 1 పేతురు 3:21. దానికి సాదృశ్యమైన బాప్తిసం నీళ్లలో ప్రపంచం అంతా మునిగిపోతున్న కాలంలో 80 నావ ఎక్కి
ప్రపంచంలో ఉన్న కోట్ల మంది మరణించగా 80 మాత్రమే బ్రతికారే. దానికి ఆ వాడ ఎక్కటం ఎంతో, ఈ నీటిలో దిగి బయటకు రావటం అంతే బాప్తిస్మం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఎలా అంటే అది ఏదనగా నీ ఒంటుకున్న మురికిని వదలగొట్టుకోవడానికి నువ్వు నీళ్ళలోకి దిగలేదు. నీ ఒంటుకున్న మురికిని వదలగొట్టుకోవడానికి దిగలేదు. శరీర మాలిన్యము మురికి తీసివేసుకొనుటకు కాదు. యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా చావుని జయించిన గొప్ప మహా ఉన్నతమైనది క్రీస్తు మృత్యువుని జయించటం. అది అర్థం కాలేదండి ప్రపంచానికి. అసలు యేసుక్రీస్తు జీవించలేదంటాడు, బతకలేదంటాడు, చనిపోయి ఎవరో శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారంటారు. సరే, మొత్తం అంతా బ్లాక్ చేసేసిందండి. మొత్తం అంతా సాతాను ప్రపంచానికి కనపడకుండా బ్లాక్ చేసి పడేసింది. శరీర మాలిన్యము తీసుకువేసుకున్నట కాదు, యేసుక్రీస్తు తిరిగి మృత్యువు నుంచి లేచిన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, నీ హృదయము పవిత్రత. అంతకుముందు ఆడే బూతులు నువ్వు ఆడకూడదు, అంతకుముందు ఆడే అబద్ధాలు నువ్వు ఆడకూడదు, అంతకుముందు చేసే చెడు పనులు నువ్వు చేయకూడదు, అంతకుముందు నడిచే తప్పుడు నడతలు నువ్వు నడకూడదు. బ్యాప్టిజం అంటే ఏంటి అర్థమైంది? శరీర మాలిన్యము తీసివేసుకునటం వలన కాదు. మంగడుకుంటే ముఖం తెల్లగొచ్చేది పౌడర్ కొట్టాయి, అది కాదు ఇక్కడ. యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి, మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నువ్వు మార్పు, నిర్మలమైన మనస్సు, నిర్మలమైన హార్ట్ అయిపోయింది నీది. యేసుప్రభులా కనబడుతున్నావు నువ్వు, చిరునవ్వు. చాలామంది అండి బోధకులుగా ఉంటారు, చిల్లరగా మాట్లాడతారు. చాలామంది వాక్యాన్ని ప్రకటిస్తారు, కొంతమందిని శత్రువులుగా చూస్తారు, కొంతమందిని మిత్రులుగా చూస్తారు, కొంతమందితో బాగా మాట్లాడతారు, కొంతమందితో మాట్లాడరు. అది దైవ లక్షణమా? అది క్రీస్తు క్యారెక్టరా? చెంప మీద కొడితేనే తిరిగి మొహాన్ని తీసుకెళ్ళి చూపించి